ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇవే కదా మనల్ని చాలా దారుణంగా అంటే సైలెంట్గా కిల్ చేసే మన ఇన్వెస్టర్లను కిల్ చేసే ఒక భయంకరమైన వాస్తవం ఇన్ఫ్లేషన్ అనేది. సో ఈ ఇన్ఫ్లేషన్ తట్టుకొని మంచి లాభాలు రావాలి అంటే ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? అంటే బేసిక్ అంటే బేసిక్ ప్రశ్న, ఎంత శాతం లాభాలు వచ్చేలాగా ఇన్వెస్ట్ చేయాలి? అంటే ఒకటండి, ఇక్కడ 7% ఇన్ఫ్లేషన్ 6-7% అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కదా గత 2 సంవత్సరాలుగా. మనం ఏమంటున్నాము జనరల్గా, ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవాలి అంటే ఫైనాన్షియల్ అసెట్ క్లాస్లో మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేస్తారు 12-14%. 12-14% వల్ల మీరేం ఎక్సెస్ కార్పస్ సంపాదించలేరు. కాకపోతే ఇన్ఫ్లేషన్ బీట్ చేసి, అంటే ఇప్పుడు 7% ఇన్ఫ్లేషన్ ఉంది, మీకు 13% వచ్చింది, బీట్ చేసి ఎక్సెస్ కొంత రిటర్న్ తీయగలరు. అంటే మీ వాల్యూ ఆఫ్ మనీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అంతే. కానీ మీరు ఇంకా అంతకనంటే మీరు నిజంగా మీరు కొంత ఎక్సెస్ సంపాదించాలంటే 18-20% కంపల్సరీ మనకి రిటర్న్ తీయాలండి. అప్పుడే మనకు కార్పస్ కనబడుతుంది. అంటే ఇప్పుడు ఇది ఒక 6%, అనదర్ 6% మీరు ఎక్స్ట్రా మీరు లార్జ్ క్యాప్ లేకపోతే మిడ్ క్యాప్లో వెళ్ళి అనుకోండి 13-14% వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ ప్రొటెక్ట్ చేసుకుని కొంత మీరు ఇన్కమ్ సంపాదించారు తప్ప ఎక్సెస్ రిటర్న్స్ రావండి. ఎక్సెస్ రిటర్న్స్ రావాలంటే అట్లీస్ట్ 20% అనేది 20% మనం తీస్తే గానీ అది మనకి. సార్ మీరేమో 2% కూడా హామీ ఇవ్వరు, మీరు 20% ఎక్కడ ఇక్కడ. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఫైనాన్షియల్ స్టార్ట్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తో స్టార్ట్ చేస్తామండి. బట్ మ్యూచువల్ ఫండ్స్ అది ఒక్కటే కాదండి, మనం స్పెక్యులేషన్ మనీని రొటేట్ చేసుకుంటూ మనం కొంత ఎక్స్ట్రా రిటర్న్ తీసుకోవాలండి. ఆ మనీ ఎలా రొటేట్ చేసుకుంటాం అనే దానికి డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ డైవర్సిఫికేషన్ లేకపోతే మనం అగోల్ అచీవ్ అవ్వలేమండి. సో ఇప్పుడు 2026లో AI డ్రివెన్ ఆల్గో ట్రేడింగ్ మొత్తం రైట్, ఈ కాలంలో కూడా ఇంకా డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనే రూల్ వర్తిస్తుంది? డెఫినెట్గానండి. అవునా, డెఫినెట్గా. ఏఐ మీకు ఏం చేస్తుందండి, ఇన్ఫర్మేషన్ మీకు సమ్మరైజ్ చేస్తుంది, తొందరగా ఇస్తుంది, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు తొందరగా వస్తుంది. ఓకే, ఇవన్నీ వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఇన్వెస్టర్ మూడ్. ఒక అసెట్ క్లాస్ పెరగాలంటే ఇన్వెస్టర్స్ మూడే కదండి అక్కడ. ఇన్వెస్టర్స్ అందులో వచ్చారు అంటే కంటిన్యూస్గా మీకు పెరుగుతూ ఉంటుంది. ఇన్వెస్టర్స్ సెల్లింగ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అసెట్ క్లాస్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కమోడిటీ చూసాం, గోల్డ్ సిల్వర్ ఒక పాయింట్ తర్వాత ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా చేంజ్ చేశారు ప్రైజెస్. సో అక్కడ నుండి ఇంకా ర్యాలీ వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, సెంటిమెంట్ డౌన్ అయింది అనుకోండి, తగ్గుతూ ఉంటుంది. సో ఈ బయ్యింగ్ సెల్లింగ్ అనేది ఏఐ చేయదుగా, డెసిషన్ మనం తీసుకోవాలి. సో డెఫినెట్ గా మన అసెట్ క్లాస్ అనేది స్ప్లిట్ చేసుకోవాల్సిందేనండి. అలా చేసుకోకపోతే అవ్వదు. అది మీరు ఇండియన్ అసెట్ క్లాస్లో స్ప్లిట్ చేసుకుంటారా, ఓవర్సీస్ మార్కెట్కి వెళ్తారా? ఓవర్సీస్ కూడా మార్కెట్స్ ఉన్నాయి కదండి, మన ఒక్కటే కాదు కదా. కరెక్ట్. బ్రెజిల్ మార్కెట్ ఉంది, ఇండోనేషియా మార్కెట్ ఉంటుంది, యూఎస్ మార్కెట్ ఉంది. ఇప్పుడు ఎన్ఎస్సి కూడా, ఇప్పుడు ఎన్ఎస్సి ఐఎక్స్ వచ్చింది కదండి, బయట మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా వచ్చింది ఇక్కడ నుండి. సో ఇట్లా డిఫరెంట్ మన ముందు అవకాశాలు ఉన్నాయి కదండి. దాన్ని మనం ఎలా స్ప్లిట్ చేసుకుంటాము, ఎలా మనం దాన్ని మనీ రొటేట్ చేసుకుంటాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఆల్ ఇట్ ఈస్ అబౌట్ మనీ రొటేషన్. కరెక్ట్, రైట్ సార్. ఇప్పుడు మీరు సీనియర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఒక విషయం చెప్పండి నాకు, గణేష్ గారు. ఇప్పుడు మార్కెట్ హైలో ఉంది రైట్, మరి ఈ హైలోనే ఇన్వెస్ట్ చేయాలా, కరెక్షన్ వచ్చేదాకా ఆగాల? ఇక్కడ రెండు అండి. లాస్ట్ టైం కూడా మనం చెప్పినట్టు వాల్యూ కరెక్షన్ వచ్చినప్పుడు వాల్యూ స్టాక్స్ గుడ్ ప్రైస్కి వస్తాయి. ఓకే, బట్ అలా అని చెప్పి మనం ఇన్వెస్ట్ చేయడం ఆపలేం కదండి. అవును. ఓకే, మంచి స్టాక్స్, సెక్టోరియల్ స్టాక్స్, స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. అంటే ఫండమెంటల్స్ బాగుండి, సెక్టార్ ఏదైతే బాగుందో, అంటే కమింగ్ సెక్టార్ నెక్స్ట్ డెకేడ్లో వచ్చే సెక్టార్ ఏదైతే ఉందో, ఆర్ అట్లీస్ట్ రీజనబుల్గా ఒక 3 yearsలో మనకు విజిబిలిటీ ఉంటుంది కదండి సెక్టార్స్, ఆ సెక్టార్స్లో కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కరెక్షన్ వచ్చినప్పుడు వాల్యూ స్టాక్స్లోకి వెళ్తాం, లేదా డివిడెండ్ పే స్టాక్స్లోకి వెళ్తాం, కొంచెం మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి కాబట్టి. బట్ అలా అని చెప్పి కరెక్షన్ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు కదండి, అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పుడు మనకు మొన్న కరెక్షన్ వచ్చింది, ఏమన్నారు 21,000 వస్తుంది అనుకున్నారు, లేదా దిగితే, బట్ అలా రాలేదు కదా. మళ్ళీ అక్కడ బౌన్స్ బ్యాక్ కూడా అయింది కదా మార్కెట్. ఇక్కడ 2 విషయాలు చూడాలండి, ఎకానమీ వర్సెస్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. ఎకానమీ ఎలా ఉంది అంటే జాబ్ మార్కెట్ ఎలా ఉంది. ఇక్కడ ఏంటి, మీకు మార్కెట్లో కంటిన్యూస్గా సెల్లింగ్ వస్తుంది అనుకోండి, ఎఫ్ఐ సెల్లింగ్ కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఎవరు అబ్జర్వ్ చేసుకుంటున్నాము, ఫండ్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఫండ్స్కి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి, మనలాంటి వాళ్ళు ఎస్ఐపిల ద్వారా ఇస్తున్నప్పుడు. ఇండియాలో ఎస్ఐపి అవేర్నెస్ పెరిగింది,
కంటిన్యూస్గా ఇయర్ ఇయర్ అద్భుతంగా, మంత్ పెరుగుతూనే వస్తున్నాయి బుక్స్. సో మనీ పంపింగ్ అవుతుంది కదండి. అవును, అది ఎవరు అమ్మితే ఎవరు కొంటే ఏంటి, అబ్జార్ప్షన్ Right. అయితే జరుగుతుంది కదా, సెల్లింగ్ Right. అబ్జార్ప్షన్ అయితే జరుగుతుంది కదా. Correct. సో డెఫినెట్గా ఇక్కడ మార్కెట్స్ అనేది అవుట్ పెర్ఫార్మ్ కొన్ని స్టాక్స్లో అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి కొన్ని సెక్టర్స్. ఏదైతే మీకు ఫ్యూచరిస్టిక్ సెక్టర్స్ ఉన్నాయో, సో ఇప్పుడు ఏఐ వల్ల జాబులు తగ్గితే తగ్గొచ్చు, ఇప్పుడు కంపెనీస్ లాస్ అవ్వవు కదండి. అంటే ఎగ్జాక్ట్ ఎక్కడ పెట్టాలి ఏంటో ఏఐ మొత్తం చెప్పేస్తున్న తరుణంలో అంటే ఇంత డైవర్సిఫికేషన్ అంటే అవసరం ఏఐ ఖచ్చితంగా అండి, ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే తప్ప ఇక మనకి ఇన్ఫర్మేషన్ తర్వాత మీరు దాన్ని అనాలిసిస్ అంటే ఆ వచ్చిన సమ్మరీ ఇన్ఫర్మేషన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి కదా. ఓకే, ఇక్కడ ఏ మీరు గోల్డ్ గురించి ఉంది, గోల్డ్ గురించి ఏ కొంత ఇన్ఫర్మేషన్ హిస్టారికల్ డేటా ఇవ్వచ్చు, క్రైసిస్లో ఎలా బిహేవ్ చేసింది, లాస్ట్ 5-6 క్రైసిసెస్ ఉన్నాయి, ఆ క్రైసిస్లో గోల్డ్ ఎలా బిహేవ్ చేసింది, ఆ గోల్డ్ బిహేవియర్ జనరల్గా దేంతో లింక్ అయి ఉంటుంది, డాలర్తో లింక్ అయి ఉంటుంది. సో అక్కడ మనం కంపేర్ చేసినప్పుడు S&P 500 వర్సెస్ గోల్డ్ అంటే అక్కడ మెయిన్ మార్కెట్లు అవి కదా. సో ఆ S&P 500 తగ్గినప్పుడు గోల్డ్ పెరిగినప్పుడు ఆ పీరియడ్ ఎంత పీరియడ్ గోల్డ్ పెర్ఫార్మ్ చేసింది. అలాగే సిల్వర్ ఉంది, సిల్వర్కి సంబంధించి ఇప్పుడు కన్జంప్షన్ ఎలా ఉంది మీకు నేను చెప్పా ఇందాడ, ఏంది సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మెటలర్జీలో కూడా కీ ఎలిమెంట్, రైట్. ఇప్పుడు మన సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకి ఎక్కడెక్కడ మనం వాడచ్చు అనేది మనకి ఏ తొందరగా ఇస్తుంది, దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకుంటాం. ఎందుకు ఓవర్ ఎక్స్ట్రాక్షన్ చేయాలి, ఓవర్ ఎక్స్ట్రాక్షన్ చేయాలంటే మీకు సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలి. ఓవర్ ఎక్స్ట్రాక్షన్ లో ఏమేమి ఉంటాయి, కాపర్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. మీకు సల్ఫ్యూరిక్ షార్టేజ్ వచ్చినప్పుడు డెఫినెట్ గా అవి ఎక్స్ట్రాక్షన్ స్లో అయినప్పుడు ప్రైజెస్ అనేది పెరుగుతాయి కదండి. సో ఈ డెసిషన్ అనేది మనదే. ఆ పాయింట్ ఏంటంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు, ఏఐ మనకు ఒక హెల్ప్ టూలే తప్ప అది డెసిషన్ మేకింగ్ మనదే అంటున్నారు. డెఫినెట్లీ అది యూజ్ అండి, ఎందుకంటే ఫిల్టర్ చేయాలన్నా ఇప్పుడు మీరు BSc NSc లో తీసుకుంటే 7,000 స్టాక్లు ఉంటాయి. ఓకే, సరే అందులో కొన్ని క్వాలిటీ స్టాక్స్ తీసుకున్నా కూడా ఒక 500 స్టాక్స్, వాళ్ళు అందులో మీరు ఫిల్టర్ చేయాలి, దానికి మీరు ఏఐ వాడచ్చు. కానీ చేసినాక మీకు ఫోర్కాస్ట్ అంటే ఈ సెక్టర్ బాగుంటుంది, లేకపోతే ఈ సెక్టర్లో మార్జిన్స్ బాగుంటాయి, ఈ సెక్టర్లో కాంపిటీషన్ తక్కువ ఉంది, ఇవన్నీ డెసిషన్ మనదే కదా. సో ఆ డెసిషన్ మనమే తీసుకోవాలంటున్నా. రైట్ సార్. ఇంకొకటి, సో ఇప్పుడు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ఈక్విటీసే చేయాలి. సో ఈ టైంలో వాటిలలో స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో వేటిని చూజ్ చేసుకోవాలి అంటే లాంగ్ టర్మ్? జనరల్గా మిడ్ క్యాప్స్ ఇస్ గుడ్ అండి, అవునా, రిస్క్ తక్కువ, రీజనబుల్. ఇప్పుడు లాంగ్ టర్మ్ లో ఎక్కడో చోట ఎగ్జిట్ కూడా అవ్వాల్సి వస్తుంది కదా. అవును. సో స్మాల్ క్యాప్స్కి వెళ్ళినప్పుడు మీకు స్మాల్ క్యాప్స్ లో పడినప్పుడు కూడా అంతే పడుతుందండి. ఇప్పుడు మీరు 2018-19 డేటా తీస్తే ఎక్కువ అంత ఇది కోవిడ్ ముందు డేటా తీసినా కూడా స్మాల్ క్యాప్స్ కరెక్షన్ వచ్చిందండి. కరెక్షన్ తీసుకుంటే మీకు 40%, 30% స్మాల్ క్యాప్స్ లో కరెక్షన్ వచ్చింది. సో మనం లాంగ్ జర్నీ చేయాలనుకున్నప్పుడు, మోడరేట్గా వెళ్ళాలనుకున్నప్పుడు మిడ్ క్యాప్స్ ఆర్ఎల్స్ మల్టీ అసెట్స్ వచ్చినాయండి, ఇప్పుడు మల్టీ ఫ్లెక్సీ క్యాప్స్ వచ్చినాయి. సో అది ఏదైతే మనకి ఇప్పుడున్న సినారియో ఉందో, సినారియోని బట్టి మనం చేంజ్ చేసుకుంటే వెళ్ళాలండి. మన గోల్తో పాటు సినారియో, ఇప్పుడు మల్టీ అసెట్ ఉంది, సో వాడు ఫండ్ కొంత స్ప్లిట్ చేస్తారు, మెటల్స్ లో కొంత స్ప్లిట్ చేస్తారు, సో దట్ కొంత పోర్ట్ఫోలియో స్టెబిలిటీ ఉంటుందండి. సో అట్లా మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని బట్టి మనం వెళ్ళాలి. జనరల్గా మిడ్ క్యాప్స్ అనేది కొంచెం డీసెంట్ రిటర్న్ ఇస్తాయి కంపేర్ టు లార్జ్ క్యాప్.